begin. ఏం బా ప్లేయర్స్ పోయిన మ్యాచ్ బాగా ఆడింటారా? అదే ఫామ్ ఈసారి కొనసాగించాలా? ఇంకపోతే విషయం ఏంటంటే సూర్య సంజు మీరు కొంచెం చూసుకొని ఆడండి ఈసారి. మొన్నేదో స్కోర్ తక్కువ కాబట్టి పిన్నగా కట్టబడిపోతున్నా. ఈసారి మీరు ఇట్లా తాడ ఆట ఆడతారనుకో దెబ్బ అయిపోతామా. కొంచెం చూసి ఆడండి. గంభీర్ బాయ్ రెండో మ్యాచ్ కైనా మాది టీంలోకి మీది తీసుకుంటుందా లేదా? ఎట్లా అబ్బా తీసుకునేదా? ఇదేమో మద్రాసు పిచ్ అయ్యా, మా అక్కడ పిచ్ నచ్చకపోయినా ఆడి తీరాలి తప్పదు. నేను అప్పటికి మొత్తుకుంటే బీసీసీ కొద్దాండ్రా మద్రాసులో. ఇంకా దేశంలో గ్రౌండ్లే లేవా పక్కన పెట్టుకుందాం మ్యాచ్ అంటే వాళ్ళు ఇన్ని సావాలా. ఇదేమో కంప్లీట్ స్పిన్ పిచ్. ఈసారి కూడా మీరు ఇద్దరికి కొంచెం కష్టమే తిరానాగానికి. నీకు ఏమనుకోద్దండ. అట్లా ఎట్లా మాట్లాడతావు బాయ్? మీది టీంలోకి నాది తీసుకోకుండా వదిలి ఉంటే నేను రంజీ ఆడేటోని కదా బాయ్. ఇది ధోకా బాయ్, మోసం చేసినావు. రే బ్యాటర్లు మీ గురించి నాకు నెత్తి నొప్పి వస్తా ఉండదురా. ఒక బట్లర్ గాడ తప్ప ఎవరికన్నా బాధ్యత ఉండదా? ఈసారి కొంచెం జాతిగా ఆడండి. కనీసం స్కోర్ 180-190 పోకపోతే గెల్లమేడా. ఇంతకు మించి చెప్పేదిలా. ఆర్సీబీ ప్లేయరు బేతలు కానీ తీసేస్తా ఉన్నాను. టెస్ట్ ఆడుతా ఉన్నాడు మూడో కొడుకు పోయి T20 ఆడరా అంటే. అరే స్మిత్ మన జాగాలో నువ్వు తగులుకోరా. ఈ అటిక్సన్ గాడు ఒకడు అతినాయాలుగా ఉన్నాడు, ఊరికే రన్నులు ఇస్తాడు. వాడు కూడా వద్దుగానే. ఒరే బైడెన్ కర్స్ అలియాస్ శాపగ్రస్తుడా, నువ్వు పోయి ఆర్డర్ అయ్యారా? ఏమన్నా తేడా జరిగిందో స్టేడియంలో కాదు బజ్బాలాట డ్రెస్సింగ్ రూమ్ లో ఉంటుంది, గోనికి పగిలిపోతుంది పత్రము. పోయి ఆడండా. అరే నన్ను అసలు ఏమనుకుంటున్నావు హర్షదీప్? T20 బెస్ట్ ప్లేయర్ అనుకుంటున్నావా లేకపోతే గల్లీలో తిరిగి సిల్లీ ప్లేయర్ అనుకుంటున్నావు? రే మా కోచ్ గడు అసలే ఫస్ట్ మ్యాచ్ పోయిందని మండిపోయి ఉన్నాడు. సరే సెంచరీ కూడా మన వస్తే సింగిల్ డిజిట్ కి వెనక్కి పంపించేస్తే కదరా. నేను పోతాను బట్లన్నయ్యా, నేను పోతాను. రే నువ్వు T20 బెస్ట్ ప్లేయర్ అయితే నాకేంటి, ఫస్ట్ ప్లేయర్ అయితే నాకేంటి? పవర్ ప్లే లో నన్ను మించిన అవునా నిజమా? బేసిక్ గా టీమ్ స్కోర్ రికార్డ్స్ లో నీ పేరు ఉంటుందేమో, కానీ నా పేరు ముందు రికార్డ్స్ ఉన్నాయిరా. కావాలంటే చెక్ చేసుకో. T20 2023-24 హైయెస్ట్ వికెట్ టేకర్ ఇండియా తరఫున నేనే. T20 వరల్డ్ కప్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ నేనే. పవర్ ప్లే లో ఇండియా తరఫున హైయెస్ట్ వికెట్ టేకర్ నేనే. కనీసం నెక్స్ట్ మ్యాచ్ నేను ఫుల్ ఓవర్ ఆడి ట్రై చేయరా. రే చెత్తనాయాలా అట్టపోయి ఎట్లా వచ్చేస్తే ఏందిరా? నిన్ను నమ్మారా ఆర్సీబీ వాళ్ళు అన్ని కోట్లు నీ నెత్తి మీద పెట్టిండేదే. భస్మమే విజయమాలే ఈసారి. నువ్వు పుట్టెత్తుకుని అన్నప్పుడు నాకు కనిపించనే వద్దు. ఎన్నాడా బెండ కిట్ నా బౌలింగ్ లోనే స్వీప్ షాట్ ఆడదామని చూస్తే ఇదే ఎన్నోడ చెన్నై గ్రౌండ్ అప్ప. ఈ గ్రౌండ్ లో ఇడ్లీ సాంబార్లు బకెట్ల తినూడ్చుందామా. గ్రౌండ్ లో పోయి నా బౌలింగ్ లో స్వీప్ షాట్ ఆడదువా అదప్ప పక్కకి. టెస్టుల్లో ఆస్ట్రేలియా బౌలింగ్ ని దుమ్ముగా కొట్టిండే నన్నే ఇట్ట చెత్తగా ఫామ్ లో లేకుండా చేస్తారని అస్సలు ఎంచలేదురా ఇండియన్స్. ఈసారి సైలెంట్ గా తిరిగి వెళ్తా ఉండాలని నవ్వుకుంటా ఉండారేమో. తిరిగి వస్తే పెద్ద ప్రళయం అయ్యేస్తానా, అస్సలు తట్టుకోలేరు. అబ్బాబ్బాబ్బా ఏమి శక్తి తమ్ముడా, నువ్వు పెద్ద ప్రళయం వేస్తే మేము ఇక్కడ పంచులు కట్టుకొని కూర్చో ఉంటాం అనుకున్నావా? అదే ఇంకా సిరీస్ క్లీన్ స్విప్ చేసేదే మా టార్గెట్. ఏమైనా పనికొచ్చే కథ ఉంటే చెప్పు. పద ఏం డెక్కెట్గా పోయింది చూడంటే ఫస్ట్ మ్యాచ్ దేవుని కంటివే. ఈసారి ఏం వచ్చిందిరా నీకు రోగమా? ఇంకా మాట్లాడలేదు నా చేతలే. వచ్చే మ్యాచ్ నేను మాట్లాడించద్దు. ఆ మ్యాచ్ లో నా ప్రతాప్ మీద చూపిస్తా. చక్రవర్తి మొన్న ఎత్తేస్తే ఈ పొత్తు ఎత్తేస్తే దరిద్రమైందంటే రెండు బౌల్డే. సప్త సముద్రాలు దాటినోడా పొరద కాలంలో పడి చచ్చిపోయినట్లా. టెస్ట్లు వన్డేలు T20లను లెక్క లేకుండా సెంచరీలు హాఫ్ సెంచరీలు చేసుకుంటా ఐసీసీ ర్యాంక్ లో 3 ఫార్మాట్లను దుమ్ముగా వస్తుంది. నేను నీ ముందర బలైపోతాను. ఏందిరా స్వామి నీ బౌలింగ్ ఏందో తేడాగా ఉండదే. మా కోచ్ చెప్పే ఐసీసీలో కంప్లైంట్ ఇస్తాను రే. మంగళవారం అన్నంట అట్లా ఉండదు రే. హరి బుక్ నీ కాడే శాతరా నా బౌలింగ్ మీద రండవా పనికి మా. రే హరి బుక్ లూటు ఆస్ట్రేలియా ముందు కాదు రే. ఒగోరిని తరంతా ఉన్నారా. మూడు బట్లర్ గాడు మాత్రం తగులుకుంటాడు. మొన్న మ్యాచ్ మాత్రం ఇప్పుడు దాడిపిస్తే స్కోర్ పెరిగిపోతుంది. ఆ నెత్తినానికే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. రాత్రికి 2 పీర్లు, 1 బిర్యానీ, దాంతోపాటు చెన్నై చేపల మార్కెట్ ఇంకా తెచ్చింటే కొరమీను ఫ్రై తండ్రి వికెట్. ఈ మాత్రం హింట్ ఇచ్చింటే ఫస్ట్ నెత్తింటా 6 ఇకుండా ఇప్పుడు నువ్వు చెప్పేదా ఈ ఓవర్లో చూడమని కథ.
ఇంక ఎన్నమ్మగా ఉండే నన్నే ఎన్ను పోషించి పంపించేస్తే ఈ మా టీం కడ్డెక్కినట్లే. అంతేగా అంతేగా. కోచ్ 6 లైన్ పెద్దదే, స్పిన్ బాగా తిరుగుతా ఉంది, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నా సాయి శక్తిలో ప్రయత్నించి 45 కొట్టింది. వెనకాల జెమ్మీ స్మిత్ గాడు, ఓవర్టన్ గాడు, బైడెన్ కార్స్ గాడు ఎవడు ఒకడు ఆడతారు. డిసప్పాయింట్ గా ఉంటా, నన్ను ఏం మాట్లాడించద్దండ. ఏమి సూర్యకుమార్ యాదవ్ ఎత్తి కదా బిర్యానీలో ఫిష్ ఫ్రైలు అంటే మనం మిడిచేలు అయినా కొడుకు నన్నేసా. నా లైఫ్ టైం సెటిల్మెంట్ టైం వచ్చేసిండదే. మొత్తానికి డ్రెస్సింగ్ రూమ్ లో రెడీ చేసి పెట్టమను, పోతానట్లు తినేయాల. ఇన్నింగ్స్ బ్రేక్ లోనే అన్ని కలిపి తినేయాల. వాళ్ళ గురించి అన్నా నన్ను అవుట్ చేయకుండా ఉండాలి కదా. నా మీద కోట్లు పెట్టేసి నేనేదో సాధిస్తామనుకోండారా. వాళ్ళ గుండెల్లో ఇప్పుడే గుండ్రాయిలు పడిపోయింటాయి. మాల్యాగాడు, కోహ్లీ అన్న పట్టిదారుగాడు అందరికి జరాలు, ఆ ఫ్యాన్స్ కి అయితే గుండెల్లో గుండ్రాలు కాదు గ్రానైట్ రాలే పడిపోయింటాయమ్మా. టెస్ట్ ఇన్నింగ్స్ ఆడి పంపిస్తా ఉంటారు కదా ఒక ఆర్సీబీ ప్లేయర్ ని. నన్ను ఇంగ్లాండ్ ప్లేయర్లా కాకుండా ఆర్సీబీ ప్లేయర్లా ట్రీట్ చేయంటారు. మీ ఊనిరే నేను. మామూలుగా నా బౌలింగ్ నాకే అర్థం కాదు. నేను ఎప్పుడు వికెట్లు ఇస్తాను, ఎప్పుడు రన్లు తీస్తాను. అన్ప్రెడిక్టబుల్. అవునా నిజమా? అన్ప్రెడిక్టబుల్ లో నువ్వు కొట్టుకోపోయినా అంతే, అంతకు మించి ఏం జరగలేడా. పోయా పాప్కార్న్ తినుకోపోయినా. ఇండియన్స్ జాగా భేదాలు కాని బదులు ఈసారి నేను వచ్చిండ గ్రీజులోకి. లెక్క పోయినసారి దసరా మాత్రం ఉండదు. ఈసారి మీకు రక్తపాతమే చూస్తారా. రక్తపాతం చేపిస్తాడంట బయట. రక్తపాతములే రసం సాంబారు లేకనే. పిజ్జా బర్గర్లు తిండే తెల్లతోలు నా కొడుకు నువ్వే మా గ్రౌండ్ లో చన్ని డైలాగులు వేస్తే ఆడమ్మా యువరాజ్ సింగ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోండేవాడు. మేము ఎట్లుంటామా, బ్యాటింగ్ ముందు ప్రాక్టీస్ చేయాల, డైలాగులు కాదు. పదరా పిల్ల బచ్చా. వీడు అస్సలు ఊహించలే. వచ్చి తుమ్ము లేపుతున్నాడు, 6ల మీద 6లు కొడుతూ ఉన్నాడు. 130 120 దాటకుండా ఉండాల్సిన స్కోర్ నాటుకో తీసుకోపోతా ఉన్నాడు. ఒరే హర్షదీప్, హార్దిక్ పాండ్యా విన్నర్ వల్ల కాల ఇన్ని అవుట్ చేసాక మీరన్నా అవుట్ చేస్తా ఉంటారు నాయన. మీద స్పిన్ తిరిగిందంటే మనం కూడా గెలిచేది కష్టమే. ఇంగ్లాండ్ కోసం ఎరైనా వల్ల సరైన వల్ల ఆఖరికి రన్అట్ అయిపోతుంది కదా. లక్కీ బాయ్స్, టైం బాగుండే రన్అట్ అయిపోయా, లేదంటే స్కోర్ 200 దాటేదిరా. ఈ గుంపు మొత్తానికి పనికి రాడు, మ్యాచ్ కు వేస్ట్ అయినా పెట్టుకుందాం అనుకునింది. ఆ బైడెన్ కరిసిగానే ఆడేర ఈ పొద్దు న్యాయం చేసిండేది. మీ ఇద్దరు కూడా కొడుకులు పరమ దండగా ఆకార పుష్టి నైవేద్య నష్టి అన్నట్లు కుంభాలు తినేయకుండారే గాని ఊర్లో 6లు కొడదామనిపిస్తుంది. లివింగ్ స్టోన్, పిల్సాల్ట్ ఆర్సీబీ దెబ్బనైనా ఇదే. నెక్స్ట్ మ్యాచ్ మీరు గడల ఆల్రెడీ బేతాలని కోసం పెట్టిండే ఈ మ్యాచ్. ఆడాడన్ను విల్ జాగాడు సౌత్ ఆఫ్రికా లీగులు ఆడుతుంటాడు. రాత్రికి ఫోన్ చేసా ఫ్లైట్ పడవ రైలు ఏది దొరికితే దాన్ని ఎక్కొచ్చామంటానా. మీరు ఆడతాను ఆయన మ్యాచ్ ఇంకోటి పోయిందిరా అంటే సిరీస్ పోతుందే. మీరు సార్ కూర్చోండి రెస్ట్ తీసుకో. అసలు వారం అంతా మీదే అబ్బాయింగా. బౌలింగ్ యూనిట్ ఏమో బాగానే న్యాయం చేసిండదబ్బా. ఉండేదంతా బ్యాటింగ్ యూనిట్. ఆ కలవరం అంతా ఈ సంజు సూర్యనే నుంచి బాగా ఆడే. ఈ 17-18 ఓవర్ల కన్నా వచ్చాయండి. అసలు ఎక్కువగా ఉండదు, మంచి ఎక్కువ పడుతుంది. దుప్పటికి ఉత్తర బాగా పండ ఒరే గచ్చారమ్మా, 3 4లు కొట్టి మంచి ఫామ్ లో ఉండాలనుకునే పాటికే ఇట్లా అవుట్ అయిపోయినా నేను తప్ప. మహానల మహారాజుకే తప్పలేదు బాయే, ఓటమి తప్పలేదు బాయే, అతని ముందు మనం ఎంత లేని ఓయే. ప్రతి మ్యాచ్ ఆడాలా అంటే మా గురువుకే సాధ్యం కాలేదా. సాంసన్ ఉండే మ్యాచ్ నువ్వు సూర్యాబాయ్ ముగించుకుంటారంట. సూర్యన్న ఆ ఫస్ట్ ప్లేస్ ఒకప్పుడు ఇంగుది, నీకోసం ఆ ప్లేస్ త్యాగం చేసినా లేదా. ఈసారి ఆ ప్లేస్ నాకు కావాలన్నా. నాకు ఆఫీస్ బాగా ఖర్చు వచ్చింది. మొన్న కూడా ఓ మ్యాచ్ పంపిస్తే సెంచరీ చేసుకొని వచ్చిండా. ఈ మ్యాచ్ నేను అమౌంట్ చేయన్నా. రే తమ్ముడు, మనం ముంబై అడిగి 3rd ప్లేస్ ఏంది, కెప్టెన్సీని ఇచ్చేస్తాను పోయిరారా. ఆ మాట అంటే అట్లా నాకు పాట గుర్తొస్తుంది. ఫస్ట్ డౌన్ ప్లేస్ ని ఇచ్చిన రాముడివో ఆటిస్తున్నా సూర్యాబాయ్. మ్యాచ్ విన్ చేపిచ్చి నేను డ్రెస్సింగ్ రూమ్ కి వస్తా, లేదంటే అటు నుంచి అట్లే పోయి చెన్నై సముద్రం చేస్తా. పొడుగు నా కొడక 11 మంది ఉంటే నేనే దొరికిన 2సారి. ఏం బ్యాట్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ కేంద్ర ఈ గతి పెట్టిండదే. మ్యాచ్ కి వచ్చే ముందర ఏందేందో అనుకుని వస్తే మీ జరగల. ఏమిరన్నా నీ మ్యాచ్ ఎట్లా అట్లా గెలుస్తాను కానీ నువ్వు బీపీలు సుగడలు తెచ్చుకున్నా రష్ చేసిన వద్దా. వెనకాలంగా 4-5 పిల్లకాయలు కొట్టేస్తారులే, సరేనా. రే బైడెన్ కరిసిగా నేను తప్ప ప్రపంచకండి ఎవడు దొరకలేదేందిరా బట్ట నీకు. లేక ఓ ఛాన్స్ వస్తే కోడి పిల్ల
తను ఎత్తకపోయినట్లు ఎత్తుకో పొడిసావు కదరా స్వామి. నెక్స్ట్ మ్యాచ్ కి మళ్ళీ ఆ గంభీర్ అన్న ఛాన్స్ ఇస్తాడు లేదు. అయ్యయ్యో అవకాశం చేజారిపోయేనే, అయ్యయ్యో వచ్చిన ఒక ఛాన్స్ పోయేనే. ఆ బ్యాటర్లు బౌలర్లే నా బౌలింగ్ కి తట్టుకోలేకపోతా అంటే కొత్త పిల్లగాడివే, నువ్వు ఎట్లా ఆడదాం అనుకున్నావురా? ఈ పొద్దు మ్యాచ్ లో మీ క్వాలిటీ ఏముండి నేనే రరి. ఈ టీం ని ఆ పక్క బ్యాటింగ్ ఈ పక్క బౌలింగ్ లో సుడిగుండం లాగా సుట్టి సన్నాయి సముద్రంలో ముంచేస్తా. పోయి మిగిలితే వాళ్ళు రమ్మను, వాళ్ళకి నాతో చూపిస్తా. ఇప్పుడు బౌలింగ్ సూపర్ రా, 2 రోజులు కంట్రోల్ చేసి వికెట్ తీసుకుందాం అనుకునే లోపల బ్యాటింగ్ ని ఫ్లాప్ చేస్తే వెనకాలం ఎవరు ఆడతారో ఏమో. మ్యాచ్ తేడా అయితే గంభీర నోట్లో ఏమేం మాటలు వస్తాయో ఏమో. పోవాల్సిందే ఇంకా. అనక్క మాది రషీద్ అన్న శుద్ధంగా ఓడిపోయే మ్యాచ్ అన్న. మ్యాచ్ దా వదిలితివే, మ్యాచ్ దా మా చేతికి వస్తా ఉండదే. సంతోషం అప్ప. నువ్వు ఇట్లా హెల్ప్ చేసిండా అంటే నీకు మెరీనా బీచ్ లో ఇసుకతో బొమ్మ చేయమని చెప్తుందిలే మా జనాలకి. తండ్రి తిలక వర్మ బాల్ టు బాల్ దా రన్ను ఇడిచిపెట్టి పోతా ఉండానా. నువ్వు మన శ్రీలాండర్ లో హెల్ప్ దా తీసుకుని కొంచెం కొంచెం ఆడి మ్యాచ్ ని పైకి తీసుకురావాలా. నేను పొయ్యి ఉండానా ఆ వెనకాల పిల్లకాయలతో ఎట్టో గట్ట మ్యాచ్ దా నెగ్గి రావాలి. ఏందే 3 ప్లేస్ నాకు దానం చేసిన మా కెప్టెన్ మాట ఇచ్చిందంటరా మ్యాచ్ గెలిచే వస్తానని. నేను మాట ఇచ్చిండానంటే దానికి తిరిగే ఉండేలే. అమ్మా ఒకసారి డిసైడ్ అయ్యి బరిలోకి దిగితే బ్రేక్ లేని బుల్డోజర్ నేను. ఆన్ సైడ్ లా ఆఫ్ సైడ్ లా లాంగ్ ఆన్లా మిడ్ ఆన్లా అంతా మందే. అంతేగా అంతేగా. నాతో దోస్తిని ఎవడు వదులుకోడు, దుస్మన్ని ఎవడు తట్టుకోలేడు. ఈ తిలగ్గాడి శాసనం. శబాస్ రా తిలక శబాస్. ప్లేస్ తీసుకుని పంగనామాలు పెడతావేమో అనుకుంటే కానీ ఓడిపోయే మ్యాచ్ ని ఏడసుకొచ్చే గడ్డ మీద పారేండో చూడే. గుర్తుండిపోతుంది ఈ మ్యాచ్. సూపర్ భలే ఆడేసిండవరా తిలక వర్మ. మా ఇట్లా ఆటగానే కదా నేను కోరుకునిందే. మ్యాచ్ శుద్ధంగా ఓడిపోతాం అనుకునే టైంలో మన సాంబార్ సుందరం మాస్టర్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చిండాడు. శబాస్ ఇతరే స్పిరిట్ అంటే. అమ్మ 1 సైడ్ మ్యాచ్లు కాదు, గెలిస్తే కిక్ వచ్చేది. ఇట్లా మ్యాచ్లు కదా. శబాస్ శబాస్ శబాస్. మ్యాచ్ పోయిందని బాధ కంటే కూడా చేతికొచ్చిన మ్యాచ్ నే మొండ మోపిస్తారు చూడే, అది గుండెల్లో నొప్పిగా ఉందిరా రే. ఈ మ్యాచ్ పోయింటే దాంట్లో క్రెడిట్ ఎవరికన్నా ఇవ్వాలంటే ముందు ఈ జల్జారముడా కొడుకు ఆదిల్ రషీద్ దానికి. ఒరే సాయిబ్గా చేతికొచ్చిన క్యాచ్ రారే నేలపాలు చేసి గెలిచేదాన్ని ఓడిపిస్తావు కదరా పాపరముడా కొడక. ఇంకా రెండో ఓడు ఆ పక్క వాళ్ళకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయరు చోప్రా ఆర్చర్ గాడు. తాటికాయ మొక్కమోడ 24 బాలకు 60 రన్నులు ఇచ్చేదా. నన్ను వదిలేండి పోయా 2 బీర్లు తాగితే గాని నాకు నిద్ర రాదు. మీ సావు మీరు సావండా.